హలో వ్యూయర్స్, ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 4th సెమిస్టర్లో ఫస్ట్ పేపర్ ఐడియల్స్ ఆబ్జెక్టివ్ గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము. ఇప్పుడు బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏంటి అనేది మనం చూద్దామండి. మన యొక్క కాన్స్టిట్యూషన్ యొక్క స్పెషాలిటీ ఏంటి, బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటంటే, ఒకటి ఫండమెంటల్ రైట్స్ అండి మన సిటిజన్స్కి ఇచ్చింది, 2 సెక్యులరిజము, సావర్నిటీ, ఫెడరలిజం, అలాగే సోషలిజం. దాంతోపాటుగా జ్యుడిషియల్ ఇండిపెండెన్స్, సుప్రీంకోర్టు దాని తాలూకా కోర్ట్స్ అన్నీ కూడా ఎంత ఇండిపెండెంట్గా వర్క్ చేస్తాయి. అలాగే మనది క్యాబినెట్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దీని గురించి ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది. ఒకసారి ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ని మనం టచ్ చేసి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఇది ఒకవేళ ఎస్ఏ క్వశ్చన్స్కి అడిగినా లేదా షార్ట్కి అడిగినా మనం రాయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఓవరాల్గా ఈ ఆన్సర్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.